అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో మనం టాప్ 3 ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ గా ఇందులో 3 పారామీటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ IRDA వెబ్సైట్. మరి టాప్ కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? టాప్ కంపెనీస్ అంటే ఏ మార్కెట్ క్యాపో లేకపోతే ఏ బ్రాండో కాదు. మనకు టాప్ కంపెనీస్ అంటే ఆ పర్టికులర్ ఇయర్ లో క్లెయిమ్ రిలీజ్ సైజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఒక ఎక్స్ కంపెనీ ఉంది. ఆ ఎక్స్ కంపెనీ ఆ ఇయర్ లో 3000 crores క్లెయిమ్స్ ని రిలీజ్ చేసింది అనుకుందాం. అంటే అదొక వన్ ఆఫ్ ది పారామీటర్ మనం కన్సిడర్ చేయాల్సింది. అలా మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న కంపెనీస్ ఉన్నాయో అవి ఆ ఇయర్ లో బెస్ట్ క్లెయిమ్స్ రిలీజ్ చేసిందని అర్థం. సెకండ్ వన్ వచ్చేసి అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఇది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కాదు, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ టాప్ 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ యొక్క అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఉంది. దీంట్లో ది బెస్ట్ ఏవైతే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ IRDA వెబ్సైట్. ఇప్పుడు మీరు ఒక టాప్ 3 కంపెనీస్ కానీ 4 కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో మీరు ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ గా. అప్పుడు మీరు ఏం చేయాలి? IRDA వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ 4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేయడం అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ లో క్లెయిమ్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఎన్ని వచ్చాయి, అంటే ఎంత తక్కువ ఉంటే ఆ కంప్లైంట్స్ మనకు ఆ ఇన్సూరెన్స్ అంత బెస్ట్ అండ్ క్లెయిమ్ ఇచ్చేటప్పుడు అంత పెద్ద తలకాయ నొప్పి ఉండదని అర్థం. సో ఈ 3 పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని మీరు ది బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.